హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్ట్గా అండ్ సింపుల్గా ఈ చికెన్ లెగ్ పీస్తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ వరకు తీసుకున్నాను. ముందుగానే వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ చాయిస్ ఏంటి అంటే పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కలుపుకోవచ్చు, లేదు అంటే పెరుగును స్కిప్ చేసి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని కసూరి మేతిని క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మీరు పెరుగు కానీ నిమ్మకాయ కానీ ఇలాగైనా సపరేట్గా వేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ బటర్ అనేది మీ ఆప్షన్, బటర్ వేయాలని ఏమీ లేదు, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కడా మసాలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగుతుండగా అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 10 వరకు జీడిపప్పును వేసుకున్నాను. జీడిపప్పు అనేది గ్రేవీ కోసం, థిక్నెస్ కోసం వేసుకుంటాం. నేను ఇక్కడ 10 పలుకుల వరకు జీడిపప్పును వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాల వరకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే పూర్తిగా అడుగు పట్టేస్తుంది. అందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చికెన్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసి వేయించుకోవాలి. మనం ముందుగా ఉల్లిపాయలు వేయకుండా ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా మనకి హోటల్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, వాటిని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ జాయింట్ కర్రీ అన్నాను కాబట్టి ఒట్టి చికెన్ జాయింట్స్తో నేను చేస్తున్నాను. చికెన్ పీసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పీసెస్ను పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలి. అప్పుడు అందులో ఉండే వాటర్ సపరేట్ అవుతుంది. మీరే చూడండి, ఇలా వాటర్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే అందులో కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత అందులోనే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఇప్పుడే వేయాలనేది ఏమీ లేదు, అది మీ ఆప్షన్. ఇలా వేసుకొని మూత పెట్టుకొని వీటిని వేగనివ్వాలి. ఇలా మూత తెరిచి చూస్తే అందులో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది. అప్పుడు మనం పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి, లేదంటే కొంచెంగా అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా, వాటి వాటర్నే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే గ్రేవీ అనేది చాలా థిక్గా అయి ఉంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం చికెన్ మసాలాను వేసుకొని కొంచెం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ జాయింట్ 90% కుక్ అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో ఒక్క చికెన్ మసాలా వేయాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏ మసాలాలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ జాయింట్ కర్రీ రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. మీరే చూడండి పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. నేను చెప్పే విధంగా ఈ చికెన్ లెగ్ పీస్తో మీరు ఇలా ట్రై చేశారంటే ఇదే మీ ఫేవరెట్ అయిపోతుంది. రోటీతో కానీ బిర్యానీతో కానీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఈ లెగ్ పీసెస్ రెసిపీ. మనం ఇందులో పెరుగును యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్నెస్గా ఎంత టేస్టీగా వచ్చిందో మీరే చూడండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఇందులో ఏమీ డౌట్ లేదు. మరెందుకు లేటు, మీరు కూడా ఇది చూసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో పక్కా చెప్పండి. మరి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మరి నా వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.